శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. చంద్రగ్రహం యొక్క దశ 10 సంవత్సరాలు ఉంటుందనే విషయం గత వీడియోలో చెప్పాను. ఆ 10 సంవత్సరాల్లో మళ్ళీ ప్రతి గ్రహం యొక్క భుక్తి అనేటువంటిది కొంతకాలం ఉంటుంది. ప్రతి గ్రహం యొక్క భుక్తి, ఆ భుక్తిలలో జరగబోయేటటువంటి సమస్యలు ఏంటి, అనారోగ్య సమస్యలు ఏంటి, వాటి గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చంద్రదశ 10 సంవత్సరాలు అవుతే చంద్రుల్లో చంద్రుడు 10 నెలల పాటు ఉంటాడు. ఆ 10 నెలల పాటు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం మనకు చాలా అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఈ దశ చాలా శుభ సమయము. ఇంతకుముందు నిలిచిపోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో అవి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి సఫలమవుతారు. అలాగే పుత్ర భాగ్యం కలుగుతుంది. తల్లి యొక్క ఆస్తి ఏదైనా రావాల్సి ఉంటే వాళ్ళు ఎంత మొండికేసి నేను ఇప్పుడు ఇవ్వను, నీకు ఆస్తి రాసివ్వను అని చెప్పి మొండికేసి కొంతమంది తల్లి ఉంటుంది, కొంతమంది వాళ్ళ మదర్. ఈ సందర్భం ఏదైతే చంద్రుడు మీకు మీ జాతక ప్రకారంగా మీకు అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే పిలిచి వాళ్ళ యొక్క ఆస్తి మీకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో రావాల్సి ఉంది కానీ రావడం లేదు, మీ అమ్మ నుంచి వచ్చేటటువంటి ఆస్తి మీకు ఇవ్వడం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ జాతకంలో చంద్రుడు బాగా లేకపోతే ఆ పనులు అవ్వడానికి కూడా మనము ఒక ముత్యాన్ని ధరించినట్లయితే, చంద్రుడికి సంబంధించిన ముత్యాన్ని ధరించినట్లయితే ఆ పని తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే చంద్రుడి యొక్క శక్తి హీనమైనప్పుడు మనం శక్తిని బ్యాలెన్స్ చేయడానికి, శక్తిని పెంచడానికి మనం చంద్రుడి యొక్క సంబంధించినటువంటి ముత్యాన్ని సైంటిఫిక్ ఆర్ఎస్ఆర్ఎస్తో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆ ముత్యాన్ని మీరు ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలే వస్తాయి. కాబట్టి ఓంకార జ్యోతిష్యాన్ని చేసి మీరు ఈ యొక్క శుభ ఫలితాలు పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. శుభం భూయాత్.